అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్ కి ప్రమోషన్ సీన్లు, కౌన్సిల్లో నారా లోకేష్ ఎమోషన్లు, రిషికొండపై హాట్ డిస్కషన్స్, సోషల్ మీడియా అరెస్టులపై మండలిలో ఫైర్ ఫైటింగ్స్. ఇవాళ సభా సమయం ఆశాంతం ఆసక్తికరంగా సాగింది. ప్రతిపక్ష నేత హోదాపై మాజీ సీఎంకి తాజా సీఎం ఇచ్చిన క్లారిటీ వాటన్నింటికి మించిన హైలైట్ గా నిలిచింది. క్వశ్చన్ అవర్ తో ప్రారంభమైన మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో 5 బిల్లులను ఆమోదించింది ప్రభుత్వం. దీంతో పాటు బడ్జెట్ పై చర్చ ఘాటుగా కొనసాగింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక పాలసీలను ప్రస్తావిస్తూ మంత్రులు మాట్లాడారు. గత 5 ఏళ్లలో 227 ఎంఓయూలు రాసుకున్నా రాష్ట్రానికి పైసా కూడా పెట్టుబడి రాలేదన్నారు సీఎం చంద్రబాబు. 2047 నాటికి ఇండియా నెంబర్ 1 కంట్రీగా అవతరిస్తుందని, ఏపీ నెంబర్ 1 స్టేట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటికో పారిశ్రామికవేత్తను సృష్టించడమే తన ధ్యేయమన్నారు. వైసీపీ అధినేత అడుగుతున్న ప్రతిపక్ష హోదాపై కూడా క్లారిటీ ఇచ్చారు. 10% సీట్లు గెలిస్తే ఆ గెలిచిన పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది. లేకపోతే మెజారిటీ మనం గెలిస్తే మనం ఇక్కడ అసెంబ్లీకి వస్తాం. మెజారిటీ ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అట్లా కాకుండా ప్రతిపక్ష హోదా కావాలి, ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి రానని డిమాండ్ చేసే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు. 45 స్వతంత్ర భారతదేశంలో ఎవరు అడుగుండరు. విశాఖలో నిర్మించిన వివాదాస్పద రిషికొండ ప్యాలెస్ అసెంబ్లీలో చర్చ జరిగింది. 409 కోట్లు ఖర్చు పెట్టి నియంతలే ఆశ్చర్యపోయేలా కట్టారంటూ గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు రఘురామకృష్ణంరాజు. మరుసటి రోజు 0 అవర్ను వాయిదా వేసి రిషికొండ నిర్మాణాలపై ప్రత్యేక చర్చ చేద్దామని స్పీకర్ చెప్పినప్పటికీ స్పీకర్ కుర్చీలో కూర్చుంటాను కనుక ఈ టర్మ్లో ఇదే తనకు మాట్లాడే అవకాశం కావచ్చన్నారు ట్రిపుల్ ఆర్. రిషికొండ ప్యాలెస్ ను మ్యూజియంలా మార్చాలని సూచించారు. 500 కోట్లు ఖర్చు పెట్టి ఆయన కట్టుకున్నది ఇల్లు కాదు, ఆయన రాజకీయ సమాధి కట్టుకున్నాడని చెప్పి భావిస్తూ దాన్ని ఒక మాన్యుమెంట్గా ఉంచి ఒక నియంత కట్టుకుందాం అనుకున్న, ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇదని చెప్పి మనం దానికి ఒక టికెట్ పెట్టి ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టిన షాజహాన్కి మరి ఇప్పుడు గుర్తింపు వచ్చింది. అలాగే దాన్ని మనం ఒక మాన్యుమెంట్గానే వాడుకుని ఒక నియంత కట్టుకున్న చిన్న ఇల్లుగా మనం అభివర్ణించి దాన్ని ఎటువంటి కూల్చివేతలు లేకుండా చక్కగా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పిన చర్యలు ఎక్కడొద్దు, చర్యలు చాలా అట్లకు ఉందని తెలియజేస్తూ నమస్కారం. అటు మండలిలో అధికార విపక్ష సభ్యుల వాగ్వాదంతో స్టార్టింగ్ ట్రబుల్ తప్పలేదు. సోషల్ మీడియా పోస్టులపై వైసీపీ కార్యకర్తల అరెస్టులపై చర్చించాలంటూ శాసన మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. మరో ఫార్మాట్లో రావాలంటూ మండలి చైర్మన్ తిరస్కరించారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం ఏర్పడింది. ప్రజల సమస్యల్ని ప్రతిబింబించేటట్టు ఎవరు దయవుంచి సభను ఆర్డర్లో పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ సభ్యులు నిజంగా చాలా సిగ్గుచేటటువంటి విషయం. అసెంబ్లీకి రాకుండా పారిపోయాడంటూ మాజీ సీఎం జగన్ పై మంత్రి డోలా చేసిన వ్యాఖ్యలతో మండలి మంటెక్కిపోయింది. డోలా వ్యాఖ్యల పట్ల వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలుపుతూ చంద్రబాబును ఉద్దేశించి చేసిన కామెంట్లు మరింత హీటెక్కించాయి. ఒకానొక సందర్భంలో మంత్రి నారా లోకేష్ భావోద్వేగానికి లోనయ్యారు. పోరాడారు. ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇక్కడ నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపాటి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష. రికార్డులో లేని విషయాల్ని, అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష. ఒక తప్పుగాని దాన్ని మీరు సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు. ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు. ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్ష, మళ్ళీ సమర్థిస్తాం కాదా అది? ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు, వాళ్ళు ఓడిపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదా అధ్యక్ష? అది ఎట్లా మారుతారు అధ్యక్ష? మిగతా ప్రొసీడింగ్స్ అలా ఉంచితే కౌన్సిల్లో మంత్రి లోకేష్ ఎమోషనల్ సీన్లు, అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్ కి డిప్యూటీ స్పీకర్ గా ప్రమోషన్, ఇవే ఇవాళ సభా సమయంలో హైలైట్లు.